వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం వైద్యనాథ జ్యోతిర్లింగం చితాభూమి గురించి తెలుసుకుందాం. వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం ఇది శివుని అత్యంత పవిత్ర నివాసమైన 12 జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. ఇది బాబా వైద్యనాథ్ ధామ్ అని కూడా పలుకుతారు. ఇక్కడ స్వామి శివుణ్ణి వైద్యనాథునిగా స్తుతిస్తారు. ఈ ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ ప్రదేశంలో నిర్మించబడింది. ఈ ఆలయం బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగంతో పాటు వ్యవస్థాపించిన 21 ఇతర దేవాలయాలతో కూడిన ఆలయ సముదాయంలో ఇది ప్రధాన ఆలయం. వైద్యనాథ లింగం అనే పేరు వెనుక చరిత్ర గురించి తెలుసుకుందాం. రాక్షసుల రాజు రావణుడు ప్రపంచంలో అతనిని ఎవరు వినాశనం చేయకుండా వరం పొందటానికి ఆలయ ప్రస్తుత స్థలంలో శివుడిని పూజించడాన్ని హిందూ విశ్వాసాల ప్రకారం ఒక నమ్మకం ఉంది. రావణుడు తన 10 తలలను ఒకదాని తరువాత ఒకటి శివుడికి బలిగా అర్పించాడు. దీనితో సంతోషించిన శివుడు గాయపడిన రావణుడిని నయం చేయడానికి దర్శనమవుతాడు. శివుడు ఆ సందర్భంలో వైద్యునిగా వ్యవహరించినందున ఈ కోణంలో ఈ ఆలయానికి వైద్య అనే పేరు వచ్చిందని ఒక నమ్మకం. కన్వర్ యాత్ర గురించి తెలుసుకుందాం. కన్వర్ యాత్ర అనేది శివుని భక్తుల వార్షిక తీర్థయాత్ర. హిందూ తీర్థయాత్రలకు గంగా నది పవిత్ర జలాలను తీసుకురావడానికి బీహార్లోని సుల్తాన్గంజ్ను కన్వీరియస్ బోలే అని పిలుస్తారు. గంగా నది నుండి పవిత్రమైన నీటిని సేకరించి జార్ఖండ్లోని బైద్యనాథ్ ఆలయంలో నైవేద్యంగా పంచిపెట్టడానికి లక్షలాది మంది వందల మైళ్ళ దూరం తీసుకువెళ్ళడానికి పాల్గొనే యాత్రను కన్వర్ యాత్ర అని వ్యవహరిస్తారట. బైద్యనాథ్ జ్యోతిర్లింగ స్థానం గురించి తెలుసుకుందాం. బైద్యనాథం చితాభూమి శివ మహాపురాణం శతరుద్ర సంహిత ఇది వైద్యనాథ్ జ్యోతిర్లింగ స్థానాన్ని గుర్తించే పురాతన పద్యాలు. దీని ప్రకారం వైద్యనాథ్ జ్యోతిర్లింగం చితాభూమిలో ఉంది. ఇది డియోగర్ ప్రాచీన పేరు. 12 జ్యోతిర్లింగ స్తోత్రంలో ఆది శంకరాచార్యులు వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని శ్లోకాలలో ప్రశంసించారు. వైద్యనాథ్ జ్యోతిర్లింగ ప్రజ్వలిక నిధనం వద్ద ఉంది. అంత్యక్రియలు జరిపే భూమి అని అర్థం. వైద్యనాథ్ జ్యోతిర్లింగం దేశంలోని ఈశాన్య భాగంలో ప్రజ్వలిక నిధనం వద్ద ఉందని ఇది పేర్కొంది. చితాభూమి అంటే అంత్యక్రియలు ప్రదేశం. దేశంలోని పశ్చిమ మధ్య భాగంలో ఉన్న పార్లీతో పోలిస్తే డియోగర్ తూర్పున చాలా దూరంలో ఉంది. చితాభూమి పాత రోజుల్లో ఇది అంత్యక్రియల ప్రదేశంగా ఉందని, ఇక్కడ శవాలు కాలిపోతాయని, మరణాంతర వేడుకలు జరిగాయని సూచిస్తుంది. ఈ ప్రదేశం కపాలిక, భైరవ వంటి తాంత్రిక ఆరాధనల కేంద్రంగా ఉండవచ్చు. ఇక్కడ శివుడిని శ్మశాన్ వాసిన్గా మిక్కిలిగా ఆరాధిస్తారు. అంటే శ్మశాన వాటికలో నివసిస్తున్నారు. ఇక్కడ శివుని శవభస్మ భూషితుడిగా పరిగణిస్తారు. అనగా కాలిన శరీరాల బూడిద పులుముకున్న శరీరం గలవాడు అని అర్థం. అయితే 12 లింగ స్మరణంలో వైవిధ్యం ఉంది. ఈ విధంగా 3 దేవాలయాలు తమ పుణ్యక్షేత్రాలను వైద్యనాథ్ నిజమైన జ్యోతిర్లింగంగా పేర్కొన్నాయి. జార్ఖండ్లోని దేవఘర్ వద్ద వైద్యనాథ్ ఆలయం, పార్లీ మహారాష్ట్రలోని వైద్యనాథ్ ఆలయం, హిమాచల్ ప్రదేశ్లోని బైజ్నాథ్ వద్ద బైజ్నాథ్ ఆలయం. వైద్యనాథ్ అదే మందిరం 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. విష్ణువు సుదర్శన చక్రం ద్వారా సతీదేవత విచ్ఛిన్నం అయిన తరువాత ఇక్కడ గుండె పడిపోయింది. ఆలయం నిర్మించిన ప్రదేశంలో సతి హృదయం ఇక్కడ పడిపోయినందున దాక్షాయని సతి శరీరం విచ్ఛిన్న అయినందుకు శివుడు కలవరానికి గురైనందున ఈ స్థలాన్ని హర్దపీత అని కూడా పిలుస్తారు. సతిని ఇక్కడ జయదుర్గా అని, భైరవుడిని వైద్యనాథ్ లేదా వైద్యనాథ్ అని పూజిస్తారు. దాక్షాయని తిరిగి పర్వతరాజు హిమావత్ మీన దంపతులకు పార్వతిగా పునర్జన్మ పొందింది. శివ మహాపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ సృష్టికి హిందూ దేవుడు, విష్ణువు హిందూ సంరక్షణ దేవుడు. సృష్టికి ఆధిపత్యం పరంగా ఇద్దరు వాదనను కలిగి ఉన్నారు. వాటిని పరీక్షించడానికి శివుడు 3 ప్రపంచాలను అంతులేని భారీ కాంతి స్తంభం జ్యోతిర్లింగంగా కట్టాడు. విష్ణువు బ్రహ్మ వరుసగా 2 వైపులా కాంతి ముగింపును కనుగొనటానికి వరుసగా క్రిందికి పైకి తమ మార్గాలను విభజించారు.
బ్రహ్మ తాను ముగింపును కనుగొన్నానని అబద్ధం చెప్పగా విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు. శివుడు కాంతి రెండవ స్తంభంగా కనిపించి వేడుకలలో తనకు స్థానం ఉండదని బ్రహ్మను శపించగా విష్ణువును శాశ్వతత్వం చివరి వరకు పూజిస్తారని వరమిస్తాడు. జ్యోతిర్లింగాలలో శివుడు పాక్షికంగా కనిపిస్తాడు. జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు శివుడు మండుతున్న కాలంగా కనిపించే ప్రదేశాలు. వాస్తవానికి 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయని నమ్ముతారు. వాటిలో 12 చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ప్రతి 12 జ్యోతిర్లింగ ప్రదేశాలు ప్రతిష్ఠించే దేవతా పేరును తీసుకుంటాయి. ప్రతి ఒక్కటి శివుడి భిన్నమైన అభివ్యక్తిగా పరిగణించబడుతుంది. ఈ అన్ని ప్రదేశాల వద్ద లింగం ప్రాథమిక చిత్రం అనేది ప్రారంభ అంతులేని స్తంభానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది శివుడి అనంత స్వభావాన్ని సూచిస్తుంది. 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. రామనాథ స్వామి లింగం రామేశ్వరం, శ్రీశైల క్షేత్రం మల్లికార్జున లింగం శ్రీశైలం, భీమశంకర లింగం భీమాశంకరం, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా గుహలు, త్రయంబకేశ్వర లింగం త్రయంబకేశ్వరాలయం త్రయంబకేశ్వర్ నాసిక్, సోమనాథలింగం సోమనాథ్, నాగేశ్వర లింగం దారుకావనం ద్వారక, ఓంకారేశ్వర అమలేశ్వర లింగాలు ఓంకార క్షేత్రం, మహాకాళలింగం ఉజ్జయిని, వైద్యనాథ జ్యోతిర్లింగం చిత్తాభూమి దేవగర్, విశ్వేశ్వరలింగం వారణాసి, కేదార్నాథ్ ఆలయం. ఆలయ వివరణ గురించి తెలుసుకుందాం. ప్రధాన ఆలయంతో పార్వతీ ఆలయం ముడిపడి ఉంది. భారీ ఎర్ర పవిత్రమైన దారాలతో ఇది ప్రత్యేకమైంది, గౌరవప్రదమైంది. ఇది శివుడు శక్తి ఐక్యతను చూపుతుంది. శివ పురాణంలో వివరించిన కథల ప్రకారం పవిత్ర బైద్యనాథ్ ఆలయం ఆత్మల ఐక్యతను పోలి ఉంటుంది. హిందువులకు వివాహానికి ఇది సరిపోతుంది. ప్రయాణ సౌకర్యాల గురించి తెలుసుకుందాం. ఆ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ జాసిద్ది రైల్వే స్టేషన్. ఇది వైద్యనాథ్ ఆలయం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాసిద్ పాట్నా మార్గంలో హౌరా సీల్దా నుండి 311 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఆరాధన సాధారణ రోజులలో ఉదయం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. తెల్లవారుజామున 4 గంటల నుండి 5:30 వరకు ప్రధాన పూజారి షోడోష పాచార్తో పూజలు చేస్తారు. స్థానికులు దీనిని సర్కారు పూజ అని పిలుస్తారు. అప్పుడు భక్తులు శివలింగ పూజను ప్రారంభిస్తారు. అత్యంత ఆసక్తికరమైన సాంప్రదాయం ఏమిటంటే ఆలయ పూజారులు మొదట కుచ్చ జల్ను లింగం మీద పోస్తారు. తరువాత యాత్రికులు తెచ్చిన జలాన్ని పోస్తారు. లింగం మీద పువ్వులు బిల్వ ఆకులను అర్పిస్తారు. పూజా ఆచారాలు మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగుతాయి. దీని తరువాత ఆలయ తలుపులు మూసివేయబడతాయి. సాయంత్రం 6 గంటలకు భక్తులు యాత్రికుల కోసం మళ్ళీ తలుపులు తెరుస్తారు. పూజించే ప్రక్రియ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శృంగార్ పూజ జరుగుతుంది. ఈ ఆలయం సాధారణంగా రోజు రాత్రి 9 గంటలకు మూసివేయబడుతుంది. కానీ పవిత్ర శ్రావణ మాసంలో సమయాలు పొడిగించబడతాయి. సోమనాథ్ లేదా రామేశ్వరం లేదా శ్రీశైలం మాదిరిగా కాకుండా ఇక్కడ భక్తులు అభిషేక్ను జ్యోతిర్లింగంలో అర్పించడం ద్వారా సంతృప్తి పొందవచ్చు. భక్తుల కోసం వేర్వేరు పూజలు చేసే పాండాలు చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఇక్కడ అవసరమైన వారికి లభిస్తాయి. బాబాదం నుండి భక్తుడు పెడ ప్రసాదంగా కూడా కొనవచ్చు. పెడ అనేది డియోగర్ స్థానిక ప్రత్యేకత. సమర్పణలు విరాళాలను అంగీకరించడానికి బాబాదానికి క్రమంగా చక్కగా నిర్వహించబడే కార్యాలయం ఉంది. మత్స్య పురాణంలో ఈ ప్రదేశాన్ని ఆరోగ్య వైద్యనాథి అని వివరిస్తుంది. ఇది శక్తి నివసించే పవిత్ర స్థలం. ప్రజలను నయం చేయలేని వ్యాధుల నుండి విముక్తి చేయడంలో శివుడికి సహాయం చేస్తుంది. ఈ దేవాలయంతో చాలా అనుబంధంగా ఉన్న గియోహౌర్ రాజుల పాలనలో డియోగర్ ప్రాంతం మొత్తం ఉంది. రాజా బీర్ విక్రమ్ సింగ్ 1266లో ఈ రాచరిక రాజ్యాన్ని స్థాపించారు. 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఈ ఆలయంపై దృష్టి పెట్టారు. ఆలయం పరిపాలనను చూడటానికి కీటింగ్ అనే ఆంగ్లేయుడు పంపబడ్డాడు. బీర్బమ్ మొదటి ఇంగ్లీష్ కలెక్టర్ మిస్టర్ కీటింగ్ ఆలయ పరిపాలనపై ఆసక్తి చూపారు. 1788లో మిస్టర్ కీటింగ్ ఆదేశానుసారం పవిత్ర నగరాన్ని సందర్శించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు. అతని సహాయకుడు మిస్టర్ హెసిల్లిక్ యాత్రికుల సమర్పణలు బకాయిల సేకరణను వ్యక్తిగతంగా పర్యవేక్షించడానికి బయలుదేరాడు. తర్వాత మిస్టర్ కీటింగ్ స్వయంగా బాబాదంను సందర్శించినప్పుడు అతను ఒప్పించి ప్రత్యక్ష జోక్యం చేసుకునే తన విధానాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఆలయం పూర్తి నియంత్రణను
ప్రధాని యాజకుని చేతులకు అప్పగించాడు. శ్రావణ మేళం యాత్ర ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు ఈ మందిరాన్ని సందర్శిస్తారు. ఇది జూలై ఆగస్టు మధ్య శ్రావణ మేళ హిందూ క్యాలెండర్ నెలకు ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 8 నుండి 10 మిలియన్ల మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. దేవతలకు సుల్తాన్గంజ్ నుండి సేకరించిన గంగా పవిత్ర జలాన్ని అందిస్తారు. ఇది దాదాపు డియోగర్ బైద్యనాథ్ నుండి 109 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంకుమ రంగు వేసుకున్న బట్టలు ధరించిన ప్రజల సంఖ్య పూర్తి 108 వరకు విస్తరించి ఉంది. నెలకు కిలోమీటర్ల వరకు యాత్రికులను డాక్ బామ్ అని పిలుస్తారు. వారు బాగల్పూర్ జిల్లా వద్ద ఉన్న సుల్తాన్గంజ్ నుండి వైద్యనాథ్ వరకు ప్రయాణంలో ఒకసారి కూడా ఆగరు. ఆలయానికి యాత్రికులు తరువాత బసుకీనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారట. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.